సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు ఈదురుగాలులతో పంటలు నష్టపోయి రైతులు తల్లదిల్లుతున్నారు. సిద్దిపేట పట్టణంతో పాటు చిన్నకోడూరులో ఈదురుగాలుల కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న, వరి, మామిడి, కూరగాయల పంటలు నేలవాలాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సిద్దిపేట నియోజకవర్గంలో అకస్మాత్తుగా కురిసినటువంటి వడగళ్ల వాన, భారీ గాలులకు పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు సంబంధించిన పంటలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఒక్కసారిగా భారీ గాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. వడగళ్ల వాన కూడా కురిసింది. ఈ వడగళ్లకు ఒకవైపు వరి పంటలతో పాటు మొక్కజొన్న పంటలు, పొద్దుతిరుగుడు పంటలు, కూరగాయల పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్టుగా మనకు సమాచారం ఉంది. హరీష్ రావు తన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ని ప్రజల్లోకి వెళ్లి నష్టానికి సంబంధించిన అంచనాలు వేయమని చెప్పి ఆయన ఆదేశించిన మేరకు జిల్లాకు సంబంధించిన నాయకులు, సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పంట నష్టాన్ని అంచనా వేయడంలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు నష్టపోయిన రైతుల్ని కూడా ఓదార్చేందుకు వాళ్ళు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సిద్దిపేట నియోజకవర్గంలో ప్రధానంగా సిద్దిపేట పట్టణంతో పాటు మా నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలంలో పెద్ద ఎత్తున పంటలు నష్టం వాటిల్లినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలో ఉన్నాం. చందలాపూర్ గ్రామంలో భారీగా నష్టం వాటిల్లినట్టుగా మనకు ప్రాథమిక సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చిన్నకోడూరు మండలం చందలాపూర్కు సంబంధించిన ఒక మొక్కజొన్న తోటలో ఉన్నాం. ఇక్కడ ఈ పంట పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వచ్చినటువంటి వడగళ్లకు, గాలులకు పూర్తిగా పంటలన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇదే గ్రామంలో మరో చోట కూడా కూరగాయల పంటలకు సంబంధించిన పంటలు కూడా ధ్వంసమైపోయాయి. వరి పంటకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటింది. మరీ ముఖ్యంగా మామిడి తోటలకు కూడా భారీ నష్టం వాటిల్లినట్టుగా రైతులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు సరిగ్గా నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నటువంటి దశలో, మరోవైపు ఈ అకస్మాత్తుగా కురిసినటువంటి ఈ వడగళ్ల వర్షానికి రైతులకు అశనిపాతంగా మారినదని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా ఇప్పుడు దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నష్టాన్ని వాళ్ళు ప్రభుత్వం నష్టాన్ని పరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిమంది రైతులు మనతో ఉన్నారు, నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు. ఈ పంట నష్టపోయిన రైతులతో ఒక్కసారి మనం మాట్లాడదాం. పంట ఎంత నష్టం జరిగింది ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? భారతి. మొత్తం నేల కొరిగింది. పచ్చి మక్క కొంచెం ఎండిపోయింది. ఇప్పుడు మేము కొంచెం నీళ్ళ తడి పెట్టుకుంటా చిన్న మొక్క దశ నుంచి ఇంతవరకు పెంచి మేము చేతికి వచ్చే ఇంకా 15 రోజులు అయితే 15-20 రోజులు అయితే చేతికోవచ్చు. ఈ క్రమంలో మాకు పంట నష్టం 4 ఎకరాల మక్క మొత్తం నేల పాలైంది. దాదాపు 1,00,000 రూపాయల దాకా దునకాల నుంచి ఇప్పటిదాకా కూలీలు అన్ని లెక్క పెట్టుకుంటే 1,00,000-1,50,000 దాకా నష్టం జరిగిందని చెప్తున్నాం. ఈ పంట పండి ఉంటే మీకు ఎంత లాభం వచ్చేది? 1,00,000-1,50,000 దాకా వచ్చాయి. దాదాపు 3 లక్షల నష్టం. పెట్టుబడితో సహా లాభంతో దాదాపు 2-3 లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది. మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మాకు ఈ ఎండలకు మొత్తం ఎండిపోయినాయి. కనీసం నీళ్ళ సౌకర్యం కూడా మాకు లేదు. అక్కడ బౌల్ వేసుకున్నాము. ఆ బౌలతో ఇట్లా స్ప్రింక్లర్ సహాయంతో, మాకు హరీష్ రావు ఇచ్చిన స్ప్రింక్లర్ సహాయంతో మేము అప్పుడప్పుడు ఇట్లా స్ప్రింక్లర్ కొట్టుకుంటూ పండించుకున్న పంట మొత్తం చేతికి ఇంక 20 రోజులైతే కోసుకుందాము. ఆ క్రమంలో నైట్ ఇట్లా జరిగిపోయింది. అమ్మ మీ పేరేంటి? పద్మ. మీ పంట ఎంత నష్టం జరిగింది? మాది 2 ఎకరాలు. 2 ఎకరాల మొక్కజొన్న. ఎంత నష్టం జరిగిందమ్మా? 2 లక్షల నష్టం జరిగింది. ఏం జరిగింది అసలు? మొక్కజొన్న చేను వాన పడ్డది, ఖరాబ్ అయింది. చిన్నప్పటి నుంచి నీళ్లు పెట్టుకుంటా తిప్పల పడితే ఇప్పుడు యాలకు వచ్చే వరకు ఇట్లా అయింది. వాన నిన్న అర్ధగంట సేపు కొట్టింది. గాలి, వాన, ఎండ అంతా ఆగమాగం చేసింది, పోయింది. ఇప్పుడు ఏం చేసుడు, ఎట్లా అర్థం అయితే లేదు. కరువుకు నీళ్లు పెట్టుకుంటే ఆయనతో ఎండిపోయిందని వారించుకుందామంటే మళ్ళీ వాన కొట్టి ఇట్లా చేసింది. ఎట్లా చేసుడు, ఏం చేసుడు అనేది మాకు ఎట్లా అర్థం అయితే లేదు. ఎంత నష్టం జరిగింది? 2 లక్షల నష్టం జరిగింది. 50,000 పెట్టుబడి, 60-70,000 పెట్టుబడి అయింది. ఇట్లా అయింది. ఏం చేయాలి? నష్టపరిహారం కావాలి మాకు. ఎవరిది? గవర్నమెంట్.
ఇద్దరు రైతులకు సంబంధించిన మొక్కజొన్న పంట ఇక్కడ నష్టం జరిగింది. సుమారు ఒకరిదేమో 4.5 ఎకరాల మొక్కజొన్న పంట అయితే మరొకరిది 2 ఎకరాల మొక్కజొన్న పంట. ఈ 2 పంటలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఒకరికేమో సుమారు 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లగా మరొక రైతుకు 2-2.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా వాళ్ళు స్వయంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మండలానికి సంబంధించిన అధికారులు నష్టాల్ని అంచనా వేస్తున్నారు. కానీ తక్షణమే ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ కానీ ఈ వడగళ్లకు సంబంధించినటువంటి అంశాల మీద ఎట్లా ఆదుకుంటారనే విషయాల మీద ఇంకా స్పష్టత రాకపోవడం పట్ల మాత్రం రైతుల్లో కానీ ప్రజల్లో కానీ కొంత ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి చంద్రపూర్లో